సాధారణంగా లోతైన గుంతలు, గుహలోకి వెళ్ళాలంటే చాలా భయమేస్తుంది. లోతైన గుహలలో మార్గాలు భయంకరంగా ఉంటాయి. చిమ్మ చీకటిగా ఉంటే గుహల్లోకి చూస్తుంటే ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. శరీరం చెమటలతో తడిసిపోతుంది. సాధారణ మనిషి అయితే ఈ గుహలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేడు. కానీ కొంతమంది ధైర్యవంతులు వీటిలోకి ధైర్యంగా ప్రవేశిస్తుంటారు. యాక్షన్ అడ్వెంచర్ ట్విన్స్ అనే యూట్యూబ్ ఛానల్కు చెందిన కేవ్ ఎక్స్ప్లోర్ టీమ్ మెంబర్స్ ఆ కోవలోకే వస్తారు. 2022 డిసెంబర్లో నేట్ బెన్ అనే యూట్యూబర్లు తమ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. వీళ్ళు అమెరికాలోని అత్యంత లోతైన గుహల్లో ఒక్కటైన ఎలిసన్స్ గుహలోకి గోప్రో కెమెరాను పంపించారు. ఇది జార్జియాలోని వాకర్ కౌంటీలో ఉంది. ఆ కెమెరా రికార్డ్ చేసిన వీడియో చూసి చాలామంది వణికిపోతున్నారు. వారు అమెరికాలోని అత్యంత లోతైన గుహలోకి ఒక గోప్రో కెమెరాను దించారు. ఆ కెమెరా భూమి ఉపరితలం నుంచి 586 అడుగుల లోతులలోకి వెళ్ళింది. తరువాత కెమెరాలో చీకటితో నిండిన ఒక అగాధం కనిపించింది. అది గుహ లోపల ఉన్న ప్రతిదాన్ని కవర్ చేసింది. ఆ గుహ లోతు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే దాదాపు రెట్టింపు ఉంది. వీడియోలో యూట్యూబర్లు ఒక విద్యుత్ డ్రిల్కు కట్టిన పొడవైన తాడు ద్వారా గుహ లోపలికి దిగుతారు. కెమెరాను కూడా డ్రాప్ చేస్తుంటారు. ఆ సమయంలోనే ఇరుకైన చీలికలు కనిపిస్తాయి. ఈ భయానక వీడియో చూస్తున్నంతసేపు ఆ చీకట్లో నుంచి ఏదైనా బయటికి వస్తుందేమో అనే టెన్షన్ పుడుతుంది. అదే సమయంలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ వీడియో చాలామందికి నచ్చింది. అయితే కొంతమంది నెటిజన్లు కెమెరా దిగుతున్నప్పుడు చీకటిలో ఏదో ఒక భయంకరమైన వస్తువు దాగి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. బ్యాక్గ్రౌండ్లో నిలబడి ఉన్న ఒక వ్యక్తి నీడ కనిపించిందని కామెంట్స్ చేశారు. నేను అబద్ధం చెప్పలేను. అది లోతుకు చేరుకున్నప్పుడు నేను ఒక క్షణం భయపడ్డా. నేను ఆ తెల్లని రాళ్లలో ఒకదాన్ని చూశాను. అది ఒక భూతమా అని అనుకున్నా అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. గుహ లోపలి భాగంలో నీరు లేదు. ఇలాంటి కేవ్స్ను డ్రోన్తో దానిని అన్వేషించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని మరొకరు పేర్కొన్నారు. అయితే ఈ గుహలో రాతి నిర్మాణాల కారణంగా వివిధ రకాల ఆకారాలు నీడగా కనిపిస్తాయని మరికొంతమంది అన్నారు. మనిషి నీడలాగా కనిపించడం భ్రమే అయి ఉంటుందని, ఎందుకంటే దీనిపై ఏ మనిషి కూడా నిలబడలేడని మరికొంతమంది పేర్కొన్నారు.